మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దీంట్లో రెండు విషయాలు మిస్సింగ్. ఒకటి ఎడ్యుకేషన్, ఇంకోటి సిస్టమ్. మన ఇండియాలో పేరెంట్స్ పిల్లల నుంచి ఆశించేది మూడే విషయాలు: మార్క్స్, మార్క్స్ అండ్ మార్క్స్. స్కూల్స్ అండ్ కాలేజెస్ పిల్లల నుంచి ఆశించేది అవే మూడు విషయాలు: ఫీజ్, ఫీజ్ అండ్ ఫీజ్. స్విట్జర్లాండ్ లో ఎంత పాపులేషన్ అయితే ఉందో దానికన్నా ఎక్కువ ఇంజనీర్స్ ని మన ఇండియా ప్రతి ఇయర్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ లో స్విట్జర్లాండే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. బిల్ గేట్స్, కో ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్, మార్క్ జుగర్బర్గ్, కో ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్, గౌతమ్ అదానీ, కో ఫౌండర్ ఆఫ్ అదానీ గ్రూప్, రిచర్డ్ బ్రాన్సన్, కో ఫౌండర్ ఆఫ్ వర్జిన్ గ్రూప్. వీళ్ళందరిలో కామన్ విషయం ఏంటో తెలుసా? వీళ్ళందరూ వరల్డ్ లో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరు అని అనుకుంటూ ఉంటారు. అది నిజమే. బట్ వీళ్ళల్లో కామన్ గా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏ ట్రాప్ లో అయితే ప్రతి మనిషి ప్రౌడ్లీ చిక్కుకుంటున్నాడో అలాంటి ట్రాప్ నుంచి తప్పించుకోవడంలో వీళ్ళంతా సక్సెస్ఫుల్ అయ్యారు. ఏ సిస్టమ్ లో అయితే ఈ రోజు ప్రతి పిల్లాడు, యువకుడు చిక్కుకొని ఉన్నాడో అలాంటి సిస్టమ్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. మీరు ఫెయిల్ అవ్వడానికే ఆ సిస్టమ్ ని తయారు చేశారు. మీరు ఒక ఒబీడియంట్ ఫ్యాక్టరీ వర్కర్ అవ్వడానికే ఆ సిస్టమ్ ని తయారు చేశారు. ఏది పడితే అది మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? బట్ ఐ ప్రామిస్, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. దాని తరువాత ఈ మొత్తం ట్రాప్ గురించి మీకే అర్థమవుతుంది. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? 5 साल पुराना iOS भी आज की डेट में आउटडेटेड माना जाता है, लेकिन इतनी इंपॉर्टेंट चीज हमारा एजुकेशन सिस्टम आज भी बस थोड़े से चेंजेस के साथ ऐसे ही चल रहा है. అది 1806వ సంవత్సరం. నెపోలియన్ ఆర్మీ అండ్ పర్షియా మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ వార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీ అయినప్పటికీ పర్షియా ఓడిపోతుంది. పర్షియా లీడర్స్ కి వాళ్ళు ఆ యుద్ధం ఎందుకు ఓడిపోయారో అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నదేంటంటే ఆ పర్షియన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు లీడర్స్ అండ్ సుపీరియర్స్ ఇచ్చిన ఆర్డర్స్ కాకుండా వాళ్ళ సొంత బ్రెయిన్ ని యూజ్ చేస్తున్నారు. బట్ నెపోలియన్ ఆర్మీ కేవలం నెపోలియన్ ఇచ్చిన ఆర్డర్స్ ని ఫాలో చేస్తూ వెళ్లారు. దీని పరిహారంగా పర్షియా తన హాఫ్ ఆఫ్ ద టెరిటరీని నెపోలియన్ కి ఇచ్చేయాల్సి వచ్చింది. పీస్ఫుల్ అగ్రిమెంట్ ని సంతకం చేయాల్సి వచ్చింది. నౌ పర్షియన్ ఆర్మీ దగ్గర ఒక ఛాలెంజ్ వచ్చి పడింది. ఇప్పుడు జరిగిన తప్పు ఫ్యూచర్ వార్స్ లో జరగకుండా చూసుకోవాలి. బట్ ఎలా? చాలా ఆలోచించిన తరువాత వాళ్లకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు ఒక సిస్టమ్ ని తయారు చేస్తారు. లీడర్స్ ఏం చెబితే అది, ఎంత చెబితే అంత మాత్రమే చేసేలా ఆ సిస్టమ్ ని డిజైన్ చేశారు. అలా చెయ్యడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే, ఏ బ్రెయిన్స్ అయితే సొంతంగా ఆలోచించే క్యాపబిలిటీని పొందలేదో, ఏ బ్రెయిన్స్ కైతే కరెక్ట్ ఏంటో రాంగ్ ఏంటో తెలీదో అలాంటి బ్రెయిన్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మిస్తారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసేకి ఒక 8 years ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తారు. ది పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 5 years నుంచి 13 years వరకు ఎడ్యుకేషన్ ని కంపల్సరీ చేస్తారు. బట్ దీని పర్పస్ ఏంటో మీరే జాగ్రత్తగా వినండి. And the Prussians produced a universal education system in the late 1800s because they were afraid they were losing military superiority, and they wanted to produce a cadre of mindless, obedient soldiers. That was expressly the purpose. విన్నారుగా, వచ్చే జనరేషన్ ని ఒక ప్రత్యేకమైన మనుషుల్లా మార్చడానికే దీన్ని తయారు చేశారు. ఎలా అంటే, వాళ్ళు ఒబీడియంట్ గా ఉండాలి. సుపీరియర్స్ చెప్పే మాటలను మాత్రమే వినాలి. సుపీరియర్స్ ఎంత చెప్తే అంత మాత్రమే చేయాలి, వితౌట్ ఆస్కింగ్ ఆ సింగిల్ క్వశ్చన్. కాలం గడిచింది. వరల్డ్ లో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. నెలలు కష్టపడి మనుషులు తయారు చేసే వస్తువులను ఇప్పుడు మిషన్స్ ఒక్క రోజులోనే తయారు చేస్తున్నాయి. కానీ మనుషులు మాత్రం వ్యవసాయం చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అవన్నీ వదిలేసి, అవన్నీ కాదని వేరే వాళ్ళ ఫ్యాక్టరీస్ లో వాళ్ళు లేబర్స్ లా వర్క్ చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఇది పర్షియన్ లీడర్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం లా మారింది. బట్ దీనికి వాళ్ళు సొల్యూషన్ ఆల్రెడీ కనిపెట్టేశారు. చెప్పాను కదా, ది పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఈ పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోడల్లో తయారు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళందరి సోల్ పర్పస్ ఒకటే. జాగ్రత్తగా వినండి. ఏ మనుషులు అయితే వ్యవసాయం చేసి వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళ పిల్లల మైండ్స్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మైండ్ లో ఒకే ఒక ఆప్షన్ ని ఇంజెక్ట్ చేశారు:
వాళ్ళ చదువు అయిపోయాక మనీ సంపాదించాలి అంటే వాళ్ళు ఫ్యాక్టరీస్ లో లేబర్ లా పని చేయాలి. వాళ్లకు ఆ ఆప్షన్ తప్ప వేరే ఏ ఆప్షన్ కనపడకుండా చేయాలి. ఈ విధంగా వాళ్ళ ప్రాబ్లం కి ఒక మంచి ప్లాన్ వేసి సొల్యూషన్ కనిపెట్టారు. ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడుకుంటే 1600s లో ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో అడుగుపెట్టింది. మన ఇండియాని మెల్లగా బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు. వాళ్లకు ఉండేది సేమ్ ప్రాబ్లం. ఇండియాలో బ్రిటిషర్స్ ఉండేది కొద్ది మందే. బట్ ఇంత ఎక్కువ జనాభా కలిగిన ఇండియాని ఎలా వాళ్ళ కంట్రోల్లో తీసుకురావాలి, ఎలా వాళ్ళ కింద పని చేయించుకోవాలి? అప్పుడు థామస్ బాబింగ్టన్ మెకౌలే ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేసేకి ఒక ప్రపోజల్ ని తయారు చేస్తారు. ఆ సమయంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అయిన లార్డ్ బెంటిక్ ఈ ప్రపోజల్ ని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 గా పాస్ చేస్తారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగే ఉండేది. మనం కొద్దిగా ఆలోచిస్తే అసలు బ్రిటిషర్స్ ఆ టైంలో మన నుంచి కోరేది ఏంటి? మనం లీడర్స్ లా మారాలా, లేక వాళ్ళ దగ్గర స్లేవ్స్ లా పని చేయాలా? మనం టాప్ మేనేజ్మెంట్ లో చేరి మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకున్నారా, లేక లైఫ్ లాంగ్ వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలి అనుకున్నారా? ఐ థింక్ మీకు ఆన్సర్ దొరికే ఉంటుంది, రైట్? ఈస్ట్ ఇండియా కంపెనీలో వాళ్లకు వర్క్ చేయడానికి లేబర్స్ కావాలి, వాళ్ళ ఆఫీసర్స్ లో క్లర్క్స్ కావాలి, మిలిటరీలో వాళ్ళ మాటలు విని పాటించే సోల్జర్స్ కావాలి. బికాస్ ఆఫ్ దట్ ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తీసుకొని వచ్చి మనల్ని కంట్రోల్ చేశారు. ఆ కాలం వేరు. మనకు ఇండిపెండెన్స్ వచ్చి 78 ఇయర్స్ అయిపోతుందిగా. అన్ని మారి ఉంటాయిలే అనుకుంటే మాత్రం కొద్దిసేపట్లో ఆ ఆలోచన తప్పు అని మీరే తెలుసుకుంటారు. మీరు పుట్టిన తరువాత లేక మీరు పుట్టక ముందే మీ పేరెంట్స్ మా పిల్లోడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపించాలి అని ఆల్రెడీ అనుకొని ఉంటారు. ఈ రోజు మనం చూసుకుంటే మన దేశంలో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎడ్యుకేషన్ కన్నా స్టేటస్ ఎలా పెంచాలి అన్న దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. మీరు ఎప్పుడైతే మాట్లాడటం స్టార్ట్ చేస్తారో మీ పేరెంట్స్ ప్రౌడ్లీ ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేపిస్తారు. మేము ఇప్పుడు మా పిల్లోడిని ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేపించేశాము, ఇంకా వాడి ఫ్యూచర్ ని ఆ స్కూల్లో ఉన్న వాళ్ళే చూసుకుంటారు, మనం కేవలం ఫీజు కడితే చాలు అని అనుకుంటారు, రిలాక్స్ అయిపోతారు. బట్ మీరు ఒక ఫ్రెష్, క్యూరియస్ అండ్ క్రియేటివ్ మైండ్ తో స్కూల్ కి వెళ్తారు. ఏ మైండ్ ని కరెక్ట్ గా ట్రైన్ చేసి గైడ్ చేస్తే మీరు ఒక మంచి పొజిషన్ కి వెళతారో అలాంటి మైండ్ తో మీరు స్కూల్ కి వెళ్తారు. బట్ స్కూల్లో జరిగేది అంతా రివర్స్. సమ్ సబ్జెక్ట్స్ కంబైన్ చేసి ఒక సిలబస్ తయారు చేసి మీ చేతిలో పెడతారు. అక్కడి నుండి అదే మీ ప్రపంచం. మీరు ప్రతి రోజు వాటి గురించి ఆలోచిస్తారు. అలా చేయకపోతే మీ మార్క్స్ పైన ఎఫర్ట్ పడుతుంది. దాని తరువాత మీకు పనిష్మెంట్ ఇస్తారు. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ పేరెంట్స్. ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ స్కూల్స్, కాలేజెస్ అండ్ కోచింగ్ సెంటర్స్ మా పిల్లలకు అసలు ఏం నేర్పిస్తున్నాయి? నిజంగా మా పిల్లోడి ఫ్యూచర్ ని వాళ్ళు బ్రైట్ చేయాలి అనుకుంటున్నారా? ఏదైతే మా పిల్లోడికి నేర్పిస్తున్నారో అది వాడికి ఇష్టమేనా? లేదు. మా పిల్లోడి భవిష్యత్తు కోసమే ఇవన్నీ పని చేస్తున్నాయన్న భ్రమలో జీవిస్తున్నారు మీరు. మిమ్మల్ని ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ లా మార్చడానికి ఈ సిస్టమ్ ని తయారు చేయలేదు. ఈ సిస్టమ్ యొక్క మెయిన్ గోల్ వాళ్ళ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, కంపెనీస్ కి అఫోర్డబుల్ పీపుల్ ని, మంచి మంచి వర్కర్స్ ని ప్రొడ్యూస్ చేయడమే. డే టు నైట్ వాళ్ళ కింద పని చేయాలి. ఆ వర్క్ మీకు నచ్చినా నచ్చకపోయినా చేసి తీరాలి. ఇదంతా మీరు చేయడం వల్ల మిమ్మల్ని సంతోష పెట్టడానికి అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు ఒక శాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఏ ఒక్కరు కూడా మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వాలి అని, మీరు బిలియనీర్ అవ్వాలి అని ఎందుకు అనుకుంటారు? అసలు వాళ్లకు దాని వల్ల యూజ్ ఏంటి? మీరు పొరపాటున సెల్ఫ్ ఇండిపెండెంట్ అయిపోతే మీరు వాళ్ళ కింద పని చేయరు. మీరు ప్రతి దానికి క్వశ్చన్ చేస్తారు, తప్పును ఆపడానికి వాయిస్ ఎత్తుతారు. బట్ చిన్నతనంలోనే మిమ్మల్ని ఈ ట్రాప్ లో వేయడం వల్ల మీరు దీన్ని గ్రహించే లోపే సమయం చేయి జారిపోయి ఉంటుంది. 20 to 30 ఇయర్స్ ఈ సిస్టమ్ లో గడపడం వల్ల వాళ్ళు చెప్పిందే నిజమని మీరు నమ్ముతారు. ఒకవేళ ఆ ట్రాప్ నుంచి మీరు బయటికి రావాలి అనుకున్నా మీ వల్ల కాదు. బికాస్ ఆ ఏజ్ లో మీరు తప్పనిసరిగా మనీ సంపాదించాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. వేరే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి మీ దగ్గర సమయం చేయి జారిపోయి ఉంటుంది. అండ్ దెన్ మీ దగ్గర ఉండే ఒకే ఒక ఆప్షన్ వెళ్లి వేరే వాడి కింద వర్క్ చేయడం, వాడి ఎయిమ్ కోసం మీరు కింద కుక్కలా పని చేయడం.
మరి దీనికి సొల్యూషనే లేదా? మేము కూడా స్కూల్స్ కి వెళ్లకుండా కాలేజెస్ కి వెళ్లకుండా ఉండాలా? కోట్ల మంది స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నారు, వాళ్ళందరినీ నేను తప్పు అని చెబుతున్నానా? వెల్, మీకు ఇంకా అర్థం కాలేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు మీ స్కూల్స్ లో చదివిన a+b² ఫార్ములా, ట్రిగ్నోమెట్రీ మీ లైఫ్ లో ఎక్కడ యూజ్ అయ్యింది? మీరు వాటిని చదవకండి, అవన్నీ వేస్ట్ అని సోది మాటలు చెప్పను. ఎందుకంటే ఆ ఫార్ములాస్ అండ్ ట్రిగ్నోమెట్రీ లేకపోతే మీరు బయట చూసే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అస్సలు వీలవ్వవు. ఎయిర్ నావిగేషన్, సీ నావిగేషన్, మీరు వాడే GPS ఏవి ఉండేది కాదు. అంతెందుకు, మీ ఫోన్ వెనుక ఉన్న కెమెరా కూడా ట్రిగ్నోమెట్రీ యూజ్ చేసి తయారు చేసిందే. సో అవన్నీ చదవకండి అని చెప్పి మిమ్మల్ని మోసం చేయను. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు మీ ఫ్యూచర్ లో ఏ కెరియర్ ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు? వీడియో పాస్ చేసి జెన్యూన్లీ కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీలో 90% ఆఫ్ ద పీపుల్ ఇంజనీర్, డాక్టర్, MBA ఆర్ గవర్నమెంట్ జాబ్ అని అనుకొని ఉంటారు. ఈ 4 ఆప్షన్స్ లోనే ప్రతి ఒక్కరి కెరియర్ దాగి ఉంది. ఇంకోటి నేను గ్యారంటీగా మళ్ళీ చెప్తాను, మీలో ఎవ్వరు కూడా బీ కీపర్, ప్యాలియంటాలజిస్ట్, టీ టెస్టర్, మెటీరియాలజిస్ట్, ఆర్ట్ థెరపిస్ట్, ఆడియో ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్, ఆర్నిథాలజిస్ట్ అవ్వాలి అని అస్సలు అనుకొని ఉండరు. ఆ 4 or 5 ఆప్షన్స్ వెనకే పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే మనీ సంపాదించడానికి ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి అని ఏ స్కూల్లో, కాలేజ్లో చెప్పరు. ఈవెన్ మీ పేరెంట్స్ కూడా చెప్పరు. మీరు వేరే డెవలప్డ్ కంట్రీస్ లో చూసుకుంటే ప్రతి ప్రొఫెషన్ కి హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది. ప్రతి ప్రొఫెషన్ లో ప్రజలు ఇష్టపడి వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఇండియాలో అలా ఉండదు. ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక్కొక్క రెస్పెక్ట్ ఉంటుంది. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉండే మనిషి బ్రాడ్ గా థింక్ చేయలేడు. తన మైండ్ సెట్ మారిపోతుంది. ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తిని చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. మా ఫ్రెండ్స్ లాగే వేరే కంపెనీలో నేను వర్క్ చేస్తా. మా పక్కింట్లో ఉండే అక్క గవర్నమెంట్ జాబ్ కొట్టింది, నేను కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఈ విధంగా కెరియర్ ఆప్షన్స్ ని చూస్ చేసుకుంటారు. ఇక్కడ తప్పు పేరెంట్స్ ది, టీచర్స్ ది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ది, అంతెందుకు మీది కూడా ఉంది. ఫ్రెండ్స్, లైఫ్ లో 18 to 25 years ది మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీకున్న ఆప్షన్స్ గురించి వెతకాలి. మీ ఫ్యూచర్ గురించి కొద్దిగా ఆలోచించి మనీ ఎలా ఎర్న్ చేయాలి, దానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో వెతకాలి. ఎన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయాలి. జర్నలిజం, వీడియో గేమ్ డిజైనర్, వీడియో గేమ్ టెస్టర్, యాక్చురీ, ఆంథ్రోపాలజిస్ట్, లోగో డిజైనర్, ప్రొఫెషనల్ సోషల్ వర్కర్ ఆర్ ఈవెంట్ మేనేజ్మెంట్, వీటి గురించి అసలు మీకు తెలుసా? పోనీ మ్యాథ్స్ లో స్టాటిస్టిక్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అది బాగా చదివితే స్టాటిస్టిషియన్ అవ్వచ్చు అని తెలుసా? బయాలజీ బాగా చదివితే బొటానిస్ట్, హార్టికల్చరిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, జువాలజిస్ట్ అవ్వచ్చు అని ఎవరైనా మీకు చెప్పారా? పోనీ మీరు తెలుసుకున్నారా? లేదు. ఎందుకంటే స్కూల్లో చదివే సబ్జెక్ట్స్ కి మరియు మీ కెరియర్ కి ఒక కనెక్షన్ పెట్టడం మీరు మర్చిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఆ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు వాటి గురించి తెలుసుకోండి. వాటిపైన కొంత టైం స్పెండ్ చేయండి. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ, పబ్లిక్ స్పీకింగ్, ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్ యాడ్స్, మ్యూచువల్ ఫండ్స్, కంటెంట్ క్రియేషన్, హౌ టు స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్, హౌ టు మేనేజ్ మనీ, హౌ టు స్టే అవే ఫ్రమ్ డెబ్ట్స్, గోల్ సెట్టింగ్, హౌ టు డీల్ ప్రెజర్, వీటన్నిటి గురించి చెప్పరు. మీరే ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోవాలి. అప్పుడే సక్సెస్ అవ్వగలరు. బట్ ఆ టైంలో మీరు ఇన్స్టా రీల్స్ చూస్తూ, ఫ్యాన్ వార్స్ చేస్తూ ఆ ట్రాప్ నుంచి బయటకి రావడానికి ఛాన్సెస్ ఉన్నా కూడా ఆ ట్రాప్ లోనే మేము ఉంటాము అంటున్నారు. ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నా కూడా దాన్ని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చెయ్యని టీచర్స్ ది చాలా తప్పు. వాళ్లకు ఇష్టమైన కెరియర్ ని చూస్ చేసుకోవడానికి ఆపుతున్న పేరెంట్స్ ది చాలా తప్పు. కెరియర్ ఆప్షన్స్ ని పెట్టుకొని వాటి గురించి తెలుసుకోకుండా వాళ్ళని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోకుండా టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళందరిది తప్పు. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుకుందాం. ఈ వీడియోని మీ పేరెంట్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి షేర్ చేయండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ కి విరుద్ధం కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి విరుద్ధం. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ది మాత్రమే తప్పు అని బతుకుతున్న మన ఎకో సిస్టమ్ కి విరుద్ధం. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.